జయ శ్రీమన్నారాయణ. మనం ఇప్పటి వరకు భగవద్గీత శ్లోకాలు కొన్ని నేర్చుకున్నాం కదా. అయితే మనం సింపుల్గా 1వ అధ్యాయంలో అంటే సారం ఏంటి అనేది మనం ఒకసారి రివైజ్ చేసుకుందాము. అందులో 1వ అధ్యాయం అర్జున విషాద యోగము. మమకారం కర్తవ్య నిర్వహణాన్ని బలహీనపరుస్తుంది. అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధ భూమిలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు అతని రథసారథి. తమ శత్రువైన దుర్యోధనునికి సహాయపడడానికి ముందుకి వచ్చిన వారందరిపై పూర్తి దృష్టి సారించగలిగేటట్లు రథాన్ని 2 పక్షాల సైన్యాల మధ్యకి తీసుకొని వెళ్ళమని శ్రీకృష్ణుడిని అడిగాడు. శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని ఇరుపక్షాల సైన్యాల మధ్య నిలిపాడు. అర్జునుడు ఇప్పుడు తన ముత్తాత భీష్ముడిని, తన గురువు ద్రోణుడిని, తన సోదరులను, మామలను, భార్యల తరపున బంధువులను మరియు స్నేహితులను ఆ సైన్యంలో చూస్తున్నాడు. వారందరూ చంపబడతారు అనే ఆలోచనతో అతను కలత చెందుతాడు. అతని బంధువుల పట్ల మమకారం అతనిలో వణుకు పుట్టించి అతనిని అర్థం కాని పరిస్థితులలో పడదోసింది. అతను ఇప్పుడు వారందరి చేతుల్లో మరణించడానికి సిద్ధమవుతున్నాడు. కానీ వారితో యుద్ధం మాత్రం చేయనంటున్నాడు. ఏంటంటే ఇక్కడ విషయం, నువ్వు మోహం నుండి శరీరం పట్ల, బంధువుల పట్ల, వస్తువుల పట్ల మమకారం వల్ల కలిగే భ్రాంతి నుండి బయటపడ్డావు. అంటే నీ బాధలు, కష్టాలు, కలతలు అన్నీ అంతమైపోయినట్లే. దీని సారం, కర్మఫలం పట్ల మోహం లేకపోవటం అంటే ఎప్పుడు తృప్తిగా ప్రశాంతంగా ఉండటం. పిల్లల పట్ల మోహం లేకపోవడం అంటే వాళ్ళని 6వ తరగతి నుండి లేదా ఇంకా ముందు నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్కి పంపించడం, వాళ్ళ చేత ఇంట్లో పనులు చేయించడం, వాళ్ళు కోరిన ప్రతిదీ వెంటనే పూర్తి చేయకుండా ఉండడం, వాళ్ళలో తపన కలిగించడం, రోజు ఇంట్లో పని చేయించడం, వాళ్ళ వైఖరి ప్రవర్తన మీద దృష్టి పెట్టడం. అంతేకాని వాళ్ళ మార్కుల మీద కాదు. వాళ్ళ తెలివితేటల గురించి పట్టించుకోకుండా ప్రజలకి దగ్గరయ్యే సత్ప్రవర్తనకి విలువ ఇవ్వటం. మోహం కర్తవ్య భ్రష్టుత్వానికి దారి తీస్తుంది. ఇవన్నీ మనకి 1వ అధ్యాయంలో సారంగా మనం గుర్తించవచ్చు. జయ శ్రీమన్నారాయణ.